హాయ్ వియర్స్ వెల్కమ్ టు అనిల్ లేషన్ యూట్యూబ్ ఛానల్. అందరూ కూడా మీ యొక్క గ్రూప్ 2 ప్రిపరేషన్ బాగా కొనసాగిస్తున్నారు. అదేవిధంగా గ్రూప్ 2లో విజయవంతం కోసం మీరు అందరూ కూడా బాగా చదువుతున్నారని అనుకుంటున్నాను. సో దానిలో భాగంగా మనం మన ఛానల్లో గ్రూప్ 2 ప్రిలిమ్స్ని 60 రోజుల్లో క్రాక్ చేయడం ఎలా అనే ఉద్దేశంతో కంటిన్యూస్గా హిస్టరీ అదేవిధంగా జాగ్రఫీకి సంబంధించినటువంటి ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో సిలబస్ వైజ్ అదేవిధంగా టాపిక్ వైజ్ మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా సింధు లోయ నాగరికత ప్రజలకు సంబంధించి మనం ఆల్రెడీ సింధు లోయ నాగరికత అంటే ఏంటి, ఆ సింధు ప్రజల టౌన్ ప్లానింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, అలాంటి వివరాలతో మనం వీడియోస్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. మీలో ఇంకెవరైనా సరే ఆ వీడియోలు కనుక చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, ఆ వీడియోలు చూడండి. అదేవిధంగా ఈరోజు మనం ఈ వీడియోలో సింధులోయ ప్రజల యొక్క ముద్రికలు లేదా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని వాళ్ళు ఒక ముద్రికల ద్వారా కొనసాగించడం జరిగింది. అసలు ఆ ముద్రికలు అంటే ఏంటి, ఈ యొక్క సీల్స్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఇప్పటి కాలంలో మనం ఎందుకు తెలుసుకోవాల్సి ఉంటుంది అనే వివరాలతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. మీరు కనుక మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ చూసినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రాస్తున్నటువంటి ఈ నోట్స్ అనేది మీ యొక్క గ్రూప్ 2 ప్రిపరేషన్కి మరింతగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క క్వాలిటీ అదేవిధంగా ఈ యొక్క కంటెంట్ అనేది మీకు నచ్చినట్లయితే కనుక కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇంక మన డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, ఆ రోజుల్లో సింధు ప్రజలు వాళ్ళ యొక్క ఆర్ట్ ఫామ్స్ లేదా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని ఏ విధంగా కొనసాగించారు అనేది మనకు తెలియాలంటే వాళ్ళు ఉపయోగించినటువంటి ముద్రికల ద్వారా మాత్రమే తెలుస్తుంది. ముద్రికలు అంటే ఏంటంటే సీల్స్ అనమాట. అంటే ప్రజెంట్ మనం ఏదైనా సరే మార్కెట్లో కనుక ఏదైనా సరే ఒక వస్తువు కొన్నట్లయితే ఆ ప్రోడక్ట్ పైన ఒక సీల్ అనేది ఉంటుంది. ఒకవేళ కనుక ఆ సీల్ అనేది చించేసినా కానీ లేదా ఒకవేళ ఆ సీల్ అనేది పగిలిపోయినా కానీ అది ఒరిజినల్ కాదు అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఆ విధంగానే ఈ సింధు ప్రజలు ఆనాటి కాలంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముద్రికల ద్వారా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని వాళ్ళు కొనసాగించడం లేదా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకోవడం జరిగింది. సో వీళ్ళు వేరే నాగరికతతో వ్యాపారాన్ని కొనసాగించినట్లు ఆధారాలు ఏమంటే మెసొపొటేమియన్ సివిలైజేషన్ అదేవిధంగా ఈజిప్షియన్ సివిలైజేషన్ ఏదైతే ఉందో ఆ రోజుల్లో ఉన్నటువంటి సింధు ప్రజలు కూడా ఈ వేరే ప్రజలతోటి వాళ్ళు వ్యాపార సంబంధాలు కొనసాగించారు. అసలు ఈ యొక్క సీల్స్ అనే కాన్సెప్ట్ ఎక్కడ మొదలైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాజు అనే పర్సన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి చెందినటువంటి ఒక పర్సన్ అనుకుందాం. ఇక్కడ రమేష్ అనే ఒక పర్సన్ మనకి ఈజిప్షియన్ సివిలైజేషన్ సంబంధించినటువంటి పర్సన్. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్ అనేది ఇక్కడ ఈజిప్షియన్ సివిలైజేషన్కి ప్రొడక్ట్ అనేది చేరాలి లేదా వాళ్ళ యొక్క వ్యాపారంలో భాగంగా ఏదైతే ప్రొడక్ట్ ఉందో ఆ ప్రొడక్ట్ అనేది ప్రొడక్ట్ అనే కాదు, వాళ్ళు తయారు చేసినటువంటి విలువైన వస్తువులు కానీ లేదా వాళ్ళు తయారు చేసినటువంటి విలువైన పనిముట్లు కానీ ఏదైనా సరే ఇక్కడికి అందాలంటే వాళ్ళు ఏం చేసుకోవాలంటే మధ్యలో ఒక వ్యక్తిని వాళ్ళు ఎంచుకోవడం జరిగేది. ఈ యొక్క మధ్యలో ఎవరైతే ఒక వ్యక్తిని ఎన్నుకున్నారో ఇతను ఈ రాజు దగ్గర నుండి తీసుకున్నటువంటి ఎలిమెంట్ లేదా ప్రొడక్ట్ అనేది ఈ రమేష్కి ఈ విధంగా డెలివర్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ ప్రయాణంలో ఇతను ఎప్పుడైనా సరే ఆ వస్తువు యొక్క విలువ ఏంటి లేదా ఆ వస్తువు ఏది అని చూడడానికి అతను తెలుసుకోవడానికి అవకాశం ఉండేది కాబట్టి సో దాన్ని నివారించడానికి ఏం చేశారు అంటే ఈ విధంగా బ్యాగ్స్ పైన వాళ్ళు సీల్ లాగా ఈ విధంగా ముద్రలాగా వాళ్ళు ముద్రించడం జరిగేది. ఈ విధంగా ముద్రిస్తే ఏంటంటే ఒకవేళ ఎప్పుడైనా సరే ఈ మధ్యలో అతను ఈ సీల్ కనుక బ్రోక్ చేసినట్లయితే తీసివేసినట్లయితే ఇక్కడ ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్కి ఏమర్థం అవుతుందంటే ఆల్రెడీ ఈ సీల్ అనేది బ్రోక్ అయింది కాబట్టి ఇది జెన్యూన్ కాదు లేదా ఆల్రెడీ ఇతను మార్చి ఉండొచ్చు అని చెప్పి అతను అభిప్రాయం ప్రకారంగా ఉండొచ్చు. కాబట్టి ఈ విధంగా వాళ్ళు సీల్స్ని వాళ్ళ యొక్క వ్యాపారాన్ని కొనసాగించుకోవడానికి ముద్రించుకునేవాళ్ళు. సో ఈ రోజుల్లో మనం ఎలాగైతే పోస్ట్ ఆఫీస్ వారు కూడా కొన్ని సీల్స్ అనేవి వేస్తుంటారు, అదేవిధంగా మనం న్యూస్లో కూడా చూస్తుంటాం ఏదైనా సరే కోర్ట్ ఆర్డర్స్ వచ్చినప్పుడు సీల్స్ అనేవి ముద్రిస్తూ ఉంటారు. సో ఆ విధంగానే ఆనాటి ప్రజలు కూడా ఈ విధంగా సీల్స్ అనేది వాడడం జరిగింది. ఈ యొక్క సీల్స్ అనేవి ఎందుకు వాడేవాళ్ళంటే వాళ్ళ యొక్క ఎగుమతుల్లో అంటే వాళ్ళు ఎటువంటి ఎగుమతులు చేసేవాళ్ళంటే వేరే సివిలైజేషన్ చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టోన్స్ అదేవిధంగా మెటల్స్ కానీ సిల్వర్ కానీ గోల్డ్ కానీ సో గోల్డ్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే విలువైన వస్తువు కాబట్టి ఆ గోల్డ్ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దొంగిలించకుండా వాటి మీద ఈ ముద్రలు ముద్రించడం వల్ల వాళ్ళు ఎవరికైతే డెలివరీ చేస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క ముద్రను కనుక వాళ్ళు తెరిచినట్లయితే కనుక వాళ్ళు చూసేశారు లేదా కంటెంట్ అనేది అందులో ఉన్న బంగారం అనేది వాళ్ళు మార్చారు అని చెప్పి ఆ విధంగా అర్థం చేసుకోవడం కోసం మాత్రమే వాళ్ళు ఈ యొక్క సీల్స్ని ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా ఫుడ్ గ్రెయిన్స్ అదేవిధంగా షెల్స్ అనేవి కూడా ఎగుమతులు వాళ్ళు ఏదైతే ఈ యొక్క ట్రేడ్ ద్వారా ఇలాంటి ఎగుమతులు అనేవి చేయడం జరిగేది. సో వాళ్ళు ఇప్పటికీ కూడా సీల్స్ మీద రాసినటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా మన పురావస్తు శాస్త్రవేత్తలు వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. అదేవిధంగా వాళ్ళు ఒక యానిమల్ని ప్రతి ఒక్క సీల్ మీద ఏంటంటే ఒక యానిమల్ని ముద్రించడం జరిగింది. సో ఆ యానిమల్ని ఏ విధంగా ముద్రించేవాళ్ళు అంటే ఒక బంకమట్టి తీసుకుని లేదా ఏదైనా సరే ఒక తడిగా ఉన్నటువంటి క్లే తీసుకుని దాని మీద వాటి యొక్క ముద్ర అనేది ఈ విధంగా స్టాంప్ లాగా ఆ ముద్రను వేసి ఆ యొక్క ఏదైతే పట్టుకెళ్తున్నారో వాళ్ళు దాని మీద యొక్క ముద్రను ముద్రించి పంపించడం జరిగేది. ఒకవేళ కనుక సీల్ కనుక బ్రోక్ అయినట్లయితే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని తీసుకోవడం జరిగేది కాదు. అదేవిధంగా మనం ఈ యొక్క సింధు ప్రజలకు సంబంధించినటువంటి
కళాస్వరూపాల్లో మనం ఇదొక సీల్ అనమాట. సో, ఈ సీల్ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇదేంటంటే ఒక బొమ్మ కింద ఇక్కడ ముద్రించడం జరిగింది. సో, దీని అర్థం ఏంటంటే ఎవరైనా సరే అటుపక్క ట్రేడ్ జరిగేటప్పుడు గనక వాళ్ళు ఒకవేళ చదువుకోలేకపోతే గనక ఇక్కడ ఏదైతే బొమ్మ ఉందో ఆ బొమ్మ ద్వారా ఆ లోపల ఉన్నటువంటి వస్తువు ఏది అనేది వాళ్ళు ఈజీగా తెలుసుకోవడం జరిగేది. అదేవిధంగా పైన వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ఈ ముద్ర పైనటువంటి ఒక రైటింగ్‌తో వాళ్ళు ఒక మ్యాటర్ అనేది వాళ్ళు రాసేవారు. సో, దీని ద్వారా ఏంటంటే అవతల వారు ఎవరైతే దీన్ని తీసుకుంటున్నారో వాళ్ళకి దీనికి సంబంధించినటువంటి సమాచారం అనేది ఇక్కడ వాళ్ళు రాయడం జరిగేది. సో, ఈ యొక్క సీల్స్‌ని వాళ్ళు దేనితో తయారు చేసేవాళ్ళంటే స్టెటైట్ అనే ఒక లోహంతో వాళ్ళు తయారు చేయడం జరిగేది. ఇదొక సాఫ్ట్ స్టోన్‌కి సంబంధించినటువంటి మెటీరియల్ అనమాట. సో, దీంట్లో ఎక్కువగా ఏముంటదంటే టాల్కమ్ అనే కంటెంట్ ఉంటుంది. ఈ యొక్క టాల్కమ్ అనేది మనం ప్రెజెంట్ నౌ ఏ డేస్‌లో పౌడర్‌లో వాడే టాల్కమ్ పౌడర్ ఏదైతే ఉందో ఆ విధమైనటువంటి పౌడర్‌తో వాళ్ళు సాఫ్ట్‌గా ఈ యొక్క సీల్స్ పైన ముద్రించడం జరిగేది. అదేవిధంగా ఈ యొక్క సీల్స్‌లో ఎక్కువగా గమనించినటువంటి బొమ్మ ఏంటంటే మూపురం లేని ఎద్దు బొమ్మ. దీన్ని యూనికార్న్ అంటారు. ఈ యొక్క యూనికార్న్ ఉన్నటువంటి సింబల్స్‌ని వాళ్ళ యొక్క ముద్రలో ఎక్కువగా వాళ్ళు ప్రెజెంట్ ఉన్నటువంటి మన ఆర్కియాలజీ శాస్త్రవేత్తలు గమనించడం జరిగింది. అదేవిధంగా మోస్ట్ ఆఫ్ ద సీల్స్ అనేవి స్క్వేర్ షేప్‌లో ఉంటాయి. అక్కడక్కడ కూడా రెక్టాంగులర్ షేప్‌లో ఉన్నటువంటి సీల్స్ కానీ, అదేవిధంగా సిలిండ్రికల్ షేప్‌లో ఉన్నటువంటి సీల్స్, అదేవిధంగా సర్క్యులర్ సీల్స్, అదేవిధంగా ట్రయాంగిల్ షేప్‌లో ఉన్నటువంటి సీల్స్ కూడా అనేకమైనటువంటివి కనుగొనడం జరిగింది. అదేవిధంగా ఏవే జంతువులు వాళ్ళ యొక్క సీల్స్ మీద ముద్రించారంటే రైనోసరస్ గానీ, పులి బొమ్మలు కానీ, అదేవిధంగా ఏనుగు బొమ్మలు గానీ, మేక, కుందేలు, మొసలి, అదేవిధంగా అడవి దున్న, ఎద్దు. ఇక్కడ ఏదైతే జంతువులు ఉన్నాయో మాక్సిమం ఈ యొక్క జంతువులనే వాళ్ళ యొక్క సీల్స్ మీద ముద్రించడం జరిగింది. వాళ్ళకి ఆవుకు సంబంధించినటువంటి ముద్రణ అనేది ఇంతవరకు కూడా ముద్రించలేదు అని చరిత్రకారుల అభిప్రాయం. అదేవిధంగా ఈ యొక్క సీల్స్ ఈ యొక్క బొమ్మలతో పాటు వాళ్ళు మతపరంగా కూడా వాళ్ళు ముద్రించడం జరిగింది. అదేంటంటే ఒక శకాంబరి అనే ఒక దేవతకు సంబంధించి ముద్ర, అదేవిధంగా స్వస్తిక్ సింబల్స్ ముద్ర, అదేవిధంగా పశుపతి దేవుడికి సంబంధించి, శివుడు దేవుడికి సంబంధించి ముద్రలు కూడా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని కొనసాగించడానికి ఆ యొక్క సీల్స్ మీద ముద్రించడం జరిగింది. సో, మొహంజోదారోలో ఏదైతే సీల్స్ ఉన్నాయో అవన్నీ కూడా 60% అనేవి యొక్క యూనికార్న్ సింబల్సే. అదేవిధంగా హరప్పన్ సివిలైజేషన్‌లో ఉన్నటువంటి సింబల్స్ అనేవి 40% అనేవి ఈ యొక్క యూనికార్న్ సింబల్స్‌ని వాళ్ళు ముద్రించడం జరిగింది. సో, అదేవిధంగా గనక మనం పశుపతి దేవుడికి సంబంధించి సీల్ చూసినట్లయితే గనక అది ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క సీల్‌లో మనకి రైట్ సైడ్ చూసినట్లయితే బఫెల్లో అంటే ఎద్దు బొమ్మ ఉంటుంది. అదేవిధంగా పైన చూసినట్లయితే రైనోసర్ బొమ్మ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మనకు చూసినట్లయితే ఇక్కడ ఎలిఫెంట్ ఉంటుంది. అదేవిధంగా దాని కింద మనకి టైగర్, పులి బొమ్మ అనేది ఉంటుంది. ఈ మొహంజోదారోలో ఏదైతే ఈ యొక్క ప్రజలు వాడారో వాళ్ళు ఎక్కువగా ఈ యొక్క పశుపతి సింబల్స్‌ని వాడడం జరిగేది. సో, కింద ఏంటంటే 2 కుందేలు బొమ్మలనేవి కింద ముద్రించడం జరిగేది. అదేవిధంగా మెసొపొటేమియన్ సివిలైజేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంబంధించినటువంటి సిలిండ్రికల్ సీల్స్ అనేవి 3 సిలిండ్రికల్ సీల్స్ అనేవి అక్కడ బయలుపడడం జరిగింది. అంటే మొహంజోదారోలో ఉన్నటువంటి ఏదైతే ముద్రలు ఉన్నాయో మెసొపొటేమియా సీల్స్ అనేవి అక్కడ బయలుపడి దాని అర్థం ఏంటంటే మొహంజోదారోలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెసొపొటేమియన్ సివిలైజేషన్ సంబంధించినటువంటి ప్రజలతో వ్యాపారాన్ని కొనసాగించారు అనే సమాచారం మనకి ఈ యొక్క 3 సిలిండ్రికల్ సీల్స్ ద్వారా మనకి బయటపడింది. అదేవిధంగా కాళిబంగన్ సీల్స్ అనేవి సిలిండ్రికల్ సీల్స్‌లో ఉంటాయి. ఇవి కూడా మొహంజోదారోలోనే బయలుపడినాయి. అదేవిధంగా సిల్వర్ కాయిన్స్ అనేవి 2 సిల్వర్ కాయిన్స్ రూపంలో సీల్స్ అనేవి ముద్రించడం జరిగింది. ఇవి కూడా అక్కడ మనకి బయలుపడినాయి. అదేవిధంగా లోథాల్ అనే ప్రాంతంలో పర్షియన్ గల్ఫ్ సీల్స్ అనేవి బయటపడినాయి. ఇవి ఏంటంటే సర్క్యులర్ షేప్‌లో అనేవి ఉంటాయి. అదేవిధంగా పూర్తిగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌కి సంబంధించినటువంటి సీల్స్ అనేవి ఎక్కడ బయలుపడినాయి అంటే మనకి దైమాబాద్‌లో మనకి సర్క్యులర్‌లో ఉన్నటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌కి సంబంధించినటువంటి సీల్స్ అనేవి కంప్లీట్‌గా బయలుపడినాయి. ఈ ప్రెజెంట్ మహారాష్ట్రలో ఉన్నాయి. అదేవిధంగా ధోల్వేరా రాష్ట్రంలో కూడా మనకి రెక్టాంగులర్ షేప్‌లో ఉన్నటువంటి సీల్స్ అనేవి బయలుపడడం జరిగింది. సో, ఈ యొక్క సీల్స్‌ని వాళ్ళు ఎందుకు ఉపయోగించేవాళ్ళంటే వాళ్ళ యొక్క వ్యాపారం ట్రేడ్‌ని కొనసాగించడానికి కానీ, లేదా ఎవరైతే ప్రజలు వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి ఒక ఐడీ కార్డ్ కింద గానీ, అదేవిధంగా టోకెన్స్ జనరేట్ చేయడం కింద కూడా వాళ్ళు ఉపయోగించి ఉండొచ్చు అనేది ఆర్కియాలజిస్టుల యొక్క అభిప్రాయం. అదేవిధంగా ఈ యొక్క హరప్పా, అదేవిధంగా మొహంజోదారోలో వాడినటువంటి సీల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేటికి కూడా ఇంకా చెక్కు చెదరకుండా అలాగే మనకి ఆర్కియాలజిస్ట్ తవ్వకాల్లో బయలుపడినాయి అనమాట. అదేవిధంగా ఈ యొక్క హరప్పన్ సివిలైజేషన్ వాళ్ళు ఏదైతే ఉందో సీల్స్ అనేవి అది ప్రెజెంట్ పాకిస్తాన్‌లో ఉన్నటువంటి సాహివాల్ డిస్ట్రిక్ట్‌లో ఈ యొక్క హరప్పా నగరం అనేది ఉందన్నమాట. ఈ యొక్క హరప్పా నగరం అనేది మనకి రావి నది ఒడ్డున అనేది ఉంది. సో, వీటిలతో పాటు వాళ్ళు ఎక్కువగా ఇంకా సింబల్స్‌తో పాటు టెర్రకోట బొమ్మలు, అదేవిధంగా కాల్చినటువంటి బంకమట్టితో ఉన్నటువంటి బొమ్మలు, ఈ యొక్క మెయిన్ బొమ్మలు ఏంటంటే కోతి బొమ్మలను వాళ్ళు ఎక్కువగా వాడడం లేదా ముద్రించడం అనేది జరిగింది. అదేవిధంగా కాంస్యంతో కూడినటువంటి విగ్రహాలు కూడా వాళ్ళు తయారు చేయడం జరిగింది. అదేవిధంగా వెండిని కూడా వాళ్ళు విరివిగా వాడారు అని మనకు తెలుస్తుంది. అదేవిధంగా కుండలు కూడా వాళ్ళు తయారు చేయడం బ్లాక్ పాలిష్డ్ వేర్ పాటరీ కింద వాళ్ళ యొక్క వ్యాపారాన్ని కొనసాగించడం కోసం ఇటువంటివి కూడా వాళ్ళు తయారు చేసి ఉండొచ్చు అనేది చరిత్రకారుల అభిప్రాయం. ఇదండి హిందూ లోయ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌కి సంబంధించినటువంటి సీల్స్ లేదా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని ఈ యొక్క సీల్స్ ద్వారా ఎలా కొనసాగించారో అన్న సమాచారం. సో, నెక్స్ట్ వీడియోలో నేను మరిన్ని సమాచారంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కూడా మన ఛానల్ కంపల్సరీగా చూస్తూ ఉండండి. థాంక్ యూ.